ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోల్డెన్ స్పారో వ్లాగ్స్. దివ్య. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మేము అమ్మవారిది దుర్గాదేవిది పండుగ చేసుకుంటున్నాం అనమాట. సో అందుకని చెప్పేసి ఇలాగా డెకరేషన్ చేసాము. ప్రతి ప్రాంతంలోని అమ్మవారి పండుగలు అనేవి చాలా ఘనంగా చేస్తారు కదా, అందరికీ తెలిసిన విషయమే. అండ్ అది తెలుగువారి సాంప్రదాయం కూడాను. అలాగే మా ప్రాంతంలో కూడా అమ్మవారిది పండగ చేస్తున్నారనమాట. అమ్మవారి పండుగలు అనేవి ఎప్పుడు మంగళవారమే చేస్తారండి. ఆ రోజు అమ్మవారి గుడికి వెళ్ళి పసుపు కుంకుమ ఇచ్చేసి దర్శనం చేసుకుంటాము. నేనైతే అమ్మవారిని తీసుకొస్తానని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి మాది 2 days పండుగ అనమాట. అంటే మండే ట్యూస్డే 2 రోజులు చేసుకుంటాము. మండే మార్నింగ్ గుడి కమిటీ మెంబర్స్ అమ్మవారి ప్రతిమలు తయారు చేసే ప్లేస్ చెప్తారండి. అలాగే అమ్మవారి ప్రతిమలకు సంబంధించిన నెంబర్ కూడా ఇస్తారు. నెంబర్ అంటే ఏమీ లేదండి, ఇప్పుడు నేను ఎలాగైతే ప్రతిమను తీసుకొస్తానని అనుకున్నానో అలాగే చాలా మంది అనుకుంటారండి. సో వాళ్ళందరికీ ప్రతిమలు తయారు చేయిస్తారనమాట గుడి కమిటీ మెంబర్సే. అలా ఒక్కొక్క ప్రతిమకి ఒక్కొక్క నెంబర్ ఇస్తారు అలా అనమాట. అండ్ మండే ఈవినింగ్ 4 o'clockకి మేమైతే ఆ ప్లేస్కి వెళ్ళిపోయాము. అమ్మవారి ప్రతిమ తీసుకున్నామన్నమాట. తీసుకొని చూపించాను కదా ఫస్ట్ అమ్మవారి ప్రతిమ ఎలా ఉంటుందో. ఆ తర్వాత అమ్మవారిని పసుపు కుంకుమ అలాగే పువ్వులు వేపాకులతోని అలంకరించుకోవాలి. మమ్మీ అయితే ఇమిటేషన్ జ్యువెలరీ తీసుకున్నారండి అమ్మవారి అలంకరణ కోసం. అలాగే మా తమ్ముడు వచ్చేసి అమ్మవారికి ఆర్టిఫిషియల్ హెయిర్ అయితే కొన్నాడు, అది కూడా అలంకరించేసాము. అదైతే నేను వీడియో తీయలేకపోయానండి, నాకు వీలైనంత వరకు నేనైతే వీడియో తీసాను. అండ్ ఎక్కువగా అయితే నేను వీడియో తీయలేకపోయాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అమ్మవారిని మొత్తం రెడీ చేసామండి. అలంకరణ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇమిటేషన్ జ్యువెలరీ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇంకా దీపారాధన ఒకటే ఉందన్నమాట. అమ్మవారిని ప్రతిమని తలపై పెట్టుకొని ఇప్పుడు మేమున్న ప్లేస్ నుంచి మా ఇంటికి 7 kilometers ఉంటుందండి. అమ్మవారి ప్రతిమను తలపై పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే నేను దీపారాధన చేసేస్తున్నానండి. అండ్ తర్వాత అమ్మవారిని ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత అమ్మవారికి పప్పన్నం నైవేద్యంగా పెట్టాలి. మేమైతే ఇంటికి వెళ్ళేసరికి 11:30 అయిపోయిందండి. 11:30 1:45 అలా అయింది. నేను లాస్ట్లోని ఆ వీడియో పెడతాను చూడండి. ఆ తర్వాత 12 o'clockకి మళ్ళీ అమ్మవారి ప్రతిమను తీసుకొని గుడికైతే వెళ్ళిపోవాలి. నైట్ 12 o'clockకే అక్కడ రాత్రి అంతా జాగారం ఉండాలన్నమాట. సో మా ఇంటి నుంచి అయితే మా మమ్మీ వెళ్ళారు, రాత్రంతా జాగారం ఉన్నారనమాట. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clockకి అమ్మవారిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అమ్మవారికి పెరుగన్నం అనేది నైవేద్యంగా పెడతాము. నేనైతే కొంత దూరం అమ్మవారిని మోసానండి. తర్వాత నేను మా తమ్ముడికి ఇచ్చేసాను అనమాట. నేను అమ్మవారిని తలపై పెట్టుకొని మోసినప్పుడు వీడియో అనేది తీయలేకపోయాను. అండ్ ఇక్కడైతే అమ్మవారికి ధూపంకి రెడీ చేస్తున్నాం అనమాట. గుగ్గిలం వేసేసి అమ్మవారికి ధూపం ఇచ్చేసాము. అండ్ ఇక్కడ నేను మిగిలిన ప్రతిమలు కూడా చూపిస్తాను, చూసేయండి. అందరూ చాలా బాగా అలంకరించారనమాట. ఎవరికి తోచినట్లుగా వాళ్ళు అలంకరించుకున్నారు అమ్మవారిని అయితే. అండ్ ఇప్పుడు నేను ఒక గ్రామ దేవతది అమ్మవారి ప్రతిమ చూపిస్తాను చూడండి. ఇదే గ్రామదేవత ప్రతిమ అన్నమాట. అన్ని ప్రతిమల కన్నా ఈ ప్రతిమ కొంచెం పెద్దగా ఉంటుందన్నమాట. అమ్మవారు అయితే ఎంత అందంగా ఉన్నారో చూడండి, చాలా అందంగా ఉన్నారు కదా. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి గ్రామదేవత ప్రతిమ అనేది వెళ్తుందన్నమాట. తర్వాత మిగిలిన ప్రతిమలన్నీ వెళ్తాయి. మేమైతే రెడీ అయిపోయామన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా చూడండి. ఫస్ట్ అయితే గ్రామదేవత ప్రతిమ అనేది మోసుకొని వెళ్తున్నారు, తర్వాత మిగిలిన ప్రతిమలన్నీ వెళ్తాయి అన్నమాట. టోటల్ అయితే 36 ప్రతిమలు అని చెప్పేసి చెప్పారు. ఇలా అన్ని ప్రతిమలు వెళ్తాయన్నమాట. వీడియో అయితే కంటిన్యూ చేస్తానండి. పార్ట్ 2 కూడా వస్తుంది, అది కూడా తప్పకుండా చూడండి. అండ్
ఈ వీడియో అయితే లాస్ట్ వరకు మిస్ కాకుండా చూసేయండి.